మహోన్నతుడైన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేయుచున్నానండి. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఈ విధంగా ఒకరినొకరు కలుసుకుని దేవుని వాక్యం వినడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈరోజు రక్షణ సంకల్పంలో 5 మెట్లు ఉన్నాయండి. ఒకటి వినడం విశ్వాసానికి నడిపిస్తుంది. విశ్వాసం మారు మనసుకు నడిపిస్తుంది. మారు మనసు ఒప్పుకోలుకి నడిపిస్తుంది. ఒప్పుకోలు బాప్తిసమునికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఈ 5 మెట్లు చాలా అవసరతలో ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా వివరంగా ఈ రక్షణ గూర్చి వివరిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనందరికీ తెలిసినదే. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుననున్నది. క్రీస్తును గూర్చిన మాట వినుట అనగా కేవలం చెవులతో శబ్దాలను గ్రహించడం కాదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దాన్ని హృదయములో అంగీకరించి క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట అని అర్థం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, వినుట ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు కదా. శ్రద్ధగా వినడం అనేది ఉంది, కానీ ఈ లోకానుసారమైన మాటల కంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న క్రీస్తును గూర్చిన మాటలు వినడం వల్లే ఒక వ్యక్తి రక్షించబడతాడని మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో వినుటను గూర్చి చాలా స్పష్టంగా ఉంది. కేవలం అక్షరాలను చదవడమే కాకుండా పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని గ్రహించి ఆ మాటను స్వీకరించడమే అసలైన వినుట అని మనకి తేటతెల్లం చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, వినుట ఎంత ప్రాముఖ్యమో మనము శ్రద్ధగా వినుచున్నామా? ఏమి వినుచున్నాము? వింటే ఏమిటి వినుచున్నాము? క్రీస్తుని గూర్చి వినటం వల్లనే రక్షణ కలుగుతుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆలోచనగా వినాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి అని చెప్తూ ఉందండి. అంటే వినుటలో అశ్రద్ధగా మీరు వినువారు మాత్రమై ఉండి అని చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కేవలం వినటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వర్తమానాన్ని విని మన ఆలోచనలను దిద్దుకోవాలండి, మన ప్రవర్తనను దిద్దుకోవాలండి. యేసుక్రీస్తుని గూర్చి వినడం ఎంత ప్రాముఖ్యతమో మనకు తెలియజేస్తూ ఉంది. పశ్చాత్తాపంతో క్రీస్తు మార్గంలో నడవడమే సరైన రీతిలో వినడం. వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మారు మనసుకు నడిపిస్తుంది. ఆ మారు మనసు ఒప్పుకోలుకి నడిపిస్తుంది. ఆ ఒప్పుకోలు బాప్తిస్మను తీసుకునడానికి అవకాశంగా ఉంది. ఒక వ్యక్తి ఆ విధంగా ఈ 5 మెట్ల ద్వారా రక్షించబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం వినుచున్న ఈ వాక్యాన్ని మనము శ్రద్ధగా గమనించినట్లయితే వినుటకు వేగురుపడువారిగా ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ వచనాలు వివరంగా వ్రాశారండి. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో. వినడానికి, క్రీస్తుని గూర్చి వినడానికి వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడినై ఉండవాలని చెప్తుంది. అంటే దీంట్లో మొదటిగా ఏం చెప్తున్నాడు? వినుట వలన విశ్వాసం కలుగును. అది ఆతృతగా వినేవారికి విశ్వాసం కలుగుతుందండి. విశ్వాసం వైపు నడిపించకపోతే మనం ఏది విన్నా వృధా అవుతుంది కదా. కాబట్టి విశ్వాసమునకు నడిపించే మాటలు వినాలి. అవి క్రీస్తుని గూర్చిన మాటలు అయి ఉండాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనంలో
చాలా వివరంగా ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. 11 అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అతడు తన స్నేహితుడైనందుకు లేచి, ఇక్కడ మనం చూసినట్లయితే 11 అధ్యాయము 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. ఎందుకు ప్రభువారు ఆ మాట సమాధానం చెప్పారు అంటే, పైనుండి మనం చదివినట్లయితే 27వ వచనాన్ని చదివినట్లయితే, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ లేచి ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నది. ఇప్పుడు మనం చదివిన విధంగా మాట్లాడుతుంటే ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు అని చెప్తున్నాడు. దేవుని వాక్యం వినుచున్నామా? అది శ్రద్ధగా వినుచున్నామా? ఆలోచించి వినుచున్నామా? ఆలోచన పరంగా వినుచున్నామా? చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక స్టూడెంటు శ్రద్ధగా వింటేనే తను ఉత్తీర్ణత చెందుతాడు, పై క్లాస్కి వెళ్తాడు, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం పొందుతూ ఉన్నాడు. ఒక లోకానుసారమైన జ్ఞానమే ఆ స్థితికి తీసుకువెళితే, పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం వల్ల మనము ధన్యులమని మరి ధన్యులమని తెలియజేస్తూ ఉంది. శ్రద్ధగా వినుచున్నామా? శ్రద్ధగా వినాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనాన్ని ఈ విధంగా వ్రాసిబడి ఉంది. 18వ అధ్యాయము 13వ వచనంలో సామెతల గ్రంథం, సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందును అంటున్నాడండి. సంగతి పూర్తిగా వినాలి. సంగతిని వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవారు చాలామంది ఉంటారు. మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే ప్రశ్నలు రావాలి. ఆ ప్రశ్నకు జవాబు అందులోనే వెతకాలి. వెతికితే తప్పనిసరిగా విశ్వాసం కలుగుతుందండి. వినుట వలన విశ్వాసం కలుగుననే మాట దేవుని నోట నుండి వచ్చినది కాబట్టి, అది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినది కాబట్టి అది నిజమే. వినుట వలన విశ్వాసము చాలామందికి కలుగుతుంది. ఒకవేళ ఇంకా కలగని వారు, ఇంకా వినని వారు, ఈ బేసిక్ లెసన్స్ మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. శ్రద్ధగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇంకేం చెప్తుంది? ఈ లూకా సువార్తె 8వ అధ్యాయమే 8వ అధ్యాయము 11వ అధ్యాయము 21వ వచనంలో, మరి విశేషంగా 21వ వచనంలో ఏం తెలియజేస్తుందో మనం చూద్దాం. 8వ అధ్యాయము 21 అండి, క్షమించండి. 8వ అధ్యాయము 21వ వచనంలో ఏముందో మనం చూద్దాము. అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని మీతో చెప్పుచున్నాను. ఆయన చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. అంటే విన్నవారే, దేవుని వాక్యం విన్నవారే దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. ఎందుకు వినాలి అంటే విశ్వాసం కొరకు. విశ్వాసం వస్తే మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తే ఒప్పుకుంటాం గత పాపాలను. అయితే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటాం. ప్రభు అని ఒప్పుకుంటే సంఘం ఎదుట, ప్రజల ఎదుట మనము ఒప్పుకున్న దానికి గుర్తుగా బాప్తీసం తీసుకుంటాం. అప్పుడు ఒక వ్యక్తి రక్షించబడతాడు. వినడమే ఫెయిల్ అయితే రక్షణలోకి ఎలాగ నడిపించబడగలం? మనం ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. ఈ ఉదయకాల సమయమందు చూచుచున్న సహోదరి సహోదరులారా, వినడంలో ఒకవేళ ఫెయిల్ అవుతున్నామేమో,
వినడంలో అశ్రద్ధగా వింటున్నామేమో. వింటే అలా అశ్రద్ధగా వినడం వల్ల ఆ రక్షణను కోల్పోతూ ఉన్నాం. అశ్రద్ధగా వినడం వల్ల ఏదైనా నష్టపోతే పర్వాలేదు, రక్షణనే కోల్పోతే ఎంత ప్రమాదమో. దేవునితో నిత్యము జీవించే స్థితిని కోల్పోతూ ఉన్నాం. ఒక వ్యక్తి ప్రయాణం అవుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే కొంతమంది వచ్చి అతను తీసుకుని అంబులెన్స్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు, రక్షిస్తారు. అది భౌతికమైన రక్షణ. కానీ మనము ఆత్మీయంగా నశించిపోతున్నామేమో. ఆత్మీయంగా రక్షింపబడకపోతే నిత్యము జీవించే స్థితిని కోల్పోతాం కదా ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను కోరుచూ ఉన్నాను ఈ ఉదయకాల సమయం మంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని వాక్యం కొంతమంది అనాలోచనగా చూస్తూ ఉంటారు. నశించిపోయే వారికి వెరితనంగా ఉంది. కానీ రక్షింపబడాలి కదా మనము. రక్షించబడే మనకు దేవుని శక్తి అయినప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి కదా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ ఉదయకాల సమయం మందు మీ సహోదరుడిగా సంఘములో సహోదరి సహోదరులముగా మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను ప్రాధేయపడుతూ ఉన్నాను. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మరి విశేషంగా ఈ మాటలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగొనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తెస్సలోనికు రాసిన ఒక పత్రిక వ్రాస్తూ తనతో ఉన్నవారు ఆయన చెప్పిన మాటలు అంగీకరించిన బిడ్డలను గూర్చి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, మనము నిజముగా అంగీకరించినప్పుడు అది మానవుని తలంపు కాదని దేవుని వాక్యమని మనం ఎంచాలి అని శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ప్రియమైన వాళ్ళారా, వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మరి విశేషంగా మనకి కనబడుతూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ వాక్యం శ్రద్ధగా వినడం వల్ల ఏం జరుగుతుందో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఒప్పుకునే స్థితికి వెళ్తుంది. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం వల్ల ఒప్పుకునే స్థితికి వెళ్తాడు. ప్రియమైన వాళ్ళ, విశ్వాసానికి నడిపిస్తుంది. శ్రద్ధగా వింటే విశ్వాసము మారు మనసుకు నడిపిస్తుంది. మారు మనసు ఒప్పుకోలుకి నడిపిస్తుంది. ఒప్పుకోలు బాప్తిసమునకు గుర్తుగా బాప్తిసం తీసుకుని సంఘం ఎదుట ప్రజల ఎదుట రక్షింపబడతాడు. మీకు తెలుసు కదా, యేసు ప్రభువు వారు మాట్లాడుతూ మత్తయి సువార్తలో అంటాడు 10వ అధ్యాయం 32వ వచనంలో, ప్రియమైన వాళ్ళారా ఏమంటున్నారు? నన్ను ప్రజల ఎదుట ఎవరైతే ఒప్పుకొనుచున్నారో వారిని తండ్రైన దేవుని ఎదుట నేను ఒప్పుకుంటాను అంటున్నారు. ఇది ప్రాముఖ్యమే కదా. వినడం వల్లే కదా ఆ స్థితికి చేరాము. వినడం వల్లే కదా, శ్రద్ధగా వినడం వల్లే కదా ఒప్పుకోలు అనే స్థితికి చేరాము. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు.
వినుట వలన విశ్వాసం కలుగును. ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కదా. అటువంటి ఆయన మాటలను మనం శ్రద్ధగా వినాలి కదా. కాబట్టి శ్రద్ధగా విని ఆయనను ఒప్పుకుంటం వల్ల పరలోకపు దేవదూతల ఎదుట, దేవుని ఎదుట ఆయన మనలను ఒప్పుకుంటాడు. మన విశ్వాసము, మన నిరీక్షణ దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత గొప్ప విషయమో. కాబట్టి ఈ రక్షణ సంకల్పములో మొదటి భాగమైన వినుట అనే దాని గురించి మనం విన్నాము. ఈ మాటలు విన్న సహోదరి సహోదరుడా, నీవు విశ్వసించు. విశ్వాసము మారు మనసు రప్పిస్తుంది. ఆ మారు మనసు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేటట్టు చేస్తుంది. అది ఆ ఒప్పుకొనుట సంఘం ఎదుట, ప్రజల ఎదుట ఒప్పుకుంటే బాప్తిసమునకు నడిపిస్తుంది. ప్రజల ఎదుట నువ్వు ఒప్పుకుని ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీవు రక్షించబడతావు. ఆ ఒప్పుకోలు వట్టిదవదు. ఒక దినాన్న తండ్రైన దేవుని ఎదుట తప్పనిసరిగా నిన్ను నన్ను ఒప్పుకుంటారు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. అలా శ్రద్ధగా వినాలని, ఆ స్థితికి చేరాలని ఓపికగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మరొకసారి ఈ వీడియో చేయడానికి గ్యాప్ వచ్చింది. దేవుని కృప వల్ల మరొకసారి మీ మధ్యకు వచ్చే ఉన్నాను. ఈ మాటలు శ్రద్ధగా వినాలని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.